శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలను పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 22వ తేదీ 8వ నెల 2026 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం. దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం దశమి తిథి రాత్రి 1:34 వరకు, అనంతరం ఏకాదశి. జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 3:48 వరకు, అనంతరం మూలా నక్షత్రం. వైద్యుత యోగం ఉదయం 7:23 వరకు, అనంతరం విష్కంభ యోగం. తైతుల కరణం మధ్యాహ్నం 12:25 వరకు, అనంతరం గరజీకరణం. అమృత ఘడియలు ఉదయం 6:05 నుండి 7:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:03 నుండి 7:42 వరకు. వర్జం రాత్రి 12:40 నుండి 2:27 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. ఇక ఈనాటి విశేషం దశమి తిథి శనివారం. శ్రావణ మాసంలో వచ్చినటువంటి శనివారం ఈరోజు. వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా ఫలవంతం. కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వరుడి ఆవిర్భావం జరిగినటువంటి దివ్యమైన మాసం ఈ శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి వారిని ఉద్దేశించి పూజామందిరంలో వెంకటేశ్వర చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని స్వామివారికి తులసి దళాలతో అర్చన జరిపించి పిండి దీపారాధన కనుక చేసినట్లయితే సమస్త దుఃఖాలు హరింపబడి సమస్త శుభాలు అనుగ్రహింపబడతాయి. ఈ పిండి దీపారాధన వరి పిండి తీసుకొని అందులో ఆవు పాలు, కొబ్బరి పొడి, బెల్లము, ఆవు నెయ్యి వేసి దాన్ని ప్రమిదిగా తయారు చేసి ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఆ దీప జ్యోతి స్వరూపంగా వెంకటేశ్వర స్వామిని భావన చేసి యథాశక్తిగా షోడశోపచార పూజ వెంకటేశ్వర అష్టోత్తరాన్ని పఠించాలి. దాంతోపాటు లక్ష్మీనారాయణ స్వరూపంగా దీపం భాసిస్తుంది కాబట్టి లక్ష్మీ అష్టోత్తరాన్ని కూడా చెప్పి యథాశక్తిగా చుట్టుప్రక్కల వారికి తాంబూలాన్ని ఇచ్చినట్లయితే స్వామికి విశేషమైనటువంటి నైవేద్యంగా నువ్వులు బెల్లంతో తయారు చేసిన ప్రసాదాన్ని పానకాన్ని నివేదన చేసినట్లయితే స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. స్వామి నామమే చాలా విశేషమైంది. వెంకట అనే శబ్దమే చాలా గొప్పది. సర్వపాపాని వేం ప్రాహు కట తద్దాహ ఉచ్యతే అని పెద్దలు చెప్తున్నారు. వేం అన్నప్పుడు పాపాలన్నీ ఎదుగుతాయి, కట అన్నప్పుడు ముసుగుపోతాయట. అంటే ఆ నామం చెబితే లోపల ఉన్నటువంటి పాపాలు బయటకు వచ్చి కట ఇక పాపాలేవి లోపలికి రాకుండా ఉండే విధమైనటువంటి దివ్యమైన ఆ శబ్ద బ్రహ్మస్వరూపమైనటువంటి నామం అది. అంతేకాకుండా ఆయన గోవింద అని పిలుస్తుంటాం. గాం విందతేతి గోవింద, గోవుల్ని రక్షించినటువంటి వాడు. గాం అంటే ప్రాణులు అని కూడా ఉంది, ఆ ప్రాణుల్ని రక్షించినటువంటి వాడు. గోవింద ఇంద్రియాలకు అతీతమైనటువంటి వాడు అనే మాట కూడా ఉంది. గోకోటి దానం గ్రహణేషు కాంచి అని చెప్తారు. గోకోటి దానం గ్రహణ సందర్భంలో 1,000,000 గోవులను దానం చేస్తే ఎంత విశేషమైన పుణ్యఫలం లభిస్తుందో అటువంటి దివ్యమైన ఫలం ఆ గోవింద నామాన్ని గనక స్మరిస్తే చాలు ఆ ఫలితం కలుగుతుందని పెద్దలు చెప్పినట్టు మాట. గోవిందనామంబు గొంతెత్తి పలుకగా అంటాడు ఒక మహానుభావుడు. ఆ గోవింద అనే నామాన్ని గొంతెత్తి పలికితే చాలు జన్మ చరితార్థం అవుతుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట. అటువంటి శ్రావణమాస శనివారం నాడు యథాశక్తిగా వెంకటేశ్వర ఆరాధన, వెంకటేశ్వర నామస్మరణ, గోవింద అంటే చాలు. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం. ఆ గోవింద అంటే చాలు. చింతామణిస్తు గోవింద అని చెప్తారు. చింతామణి లాంటిది ఆ దివ్యమైన నామం. అంటే మనస్సులో ఏదనుకుంటే అది ప్రసాదించేటటువంటి మణి లాంటిది ఆ దివ్యమైన గోవిందనామం. యథాశక్తిగా ఈ శనివారం శ్రావణ మాసంలో వచ్చినటువంటి ఈ శనివారం నాడు గోవిందనామాన్ని స్మరించి వెంకటేశ్వర దర్శనం చేసి అందరు తరించాలని శ్రీనివాసుడి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా లభించాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్సు కార్యక్రమంలో గ్రహయోగ అంశానికి స్వాగతం. ఈనాడు శ్రీరస్సు కార్యక్రమంలోని గ్రహయోగ అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం. ఈరోజు తిథి దశమి, వారం స్థిరవారం లేదా శనివారం, నక్షత్రం జ్యేష్ఠ. ఈరోజు ప్రత్యేకత తిరుమల శ్రీవారి పవిత్రోత్సవ అంకురార్పణ. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కర్కాటక క్షేత్రంలో ఉచ్చస్థితి, బుధ సంచారం కూడా కర్కాటక క్షేత్రంలో, రవికేతుల సంచారం సింహక్షేత్రంలో, రవికి స్వక్షేత్ర స్థితి,
శుక్ర సంచారం కన్యాక్షేత్రంలో నీచ స్థితి, చంద్ర సంచారం వృశ్చిక క్షేత్రంలో నీచ స్థితి, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడిన కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. నష్ట ద్రవ్య ప్రాప్తికి చేసేటువంటి ప్రయత్నాలు కొంత ఊరట కలిగిస్తాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. శ్రమ అధికమవుతుంది. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. మానసిక భీతి తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహకర వాతావరణాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాలకు లాభిస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. శ్రమతో కూడిన విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. కాలయాప ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విద్య విధానాలు లాభదాయకంగా మరల్చుకోగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వివాదాలు తలెత్తేటువంటి సంఘటనలు సంభాషణ ద్వారా చోటు చేసుకుంటాయి. అవమానకర సంఘటనలు కూడా కొనసాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాల ద్వారా ఆకస్మిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు వ్యాపార రంగం వారు ఎదుర్కోగలుగుతారు. నూతన కార్యక్రమాలు క్రీడా రంగం వారు ప్రారంభించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం, అనుకూల దిక్కు పడమట. ఈరోజు వృషభ రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, భక్తితో పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆనందదాయకంగా కొనసాగుతాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. వ్యాపార విషయాలు వ్యాపార రంగం వారికి అనుకూలతని పెంచుతాయి. క్రీడారంగం వారికి విజయాలు తథ్యం. ఆశించినటువంటి ప్రయోజనాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి సంక్షోభ పరిస్థితుల నుంచి విముక్తి లభిస్తుంది. సంకట పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా ఆర్థిక విషయాలు వేగవంతంగా కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో వృద్ధి గోచరిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు సవ్యంగా పూర్తి చేయలేకపోతారు. మానసిక భీతి కొనసాగుతుంది. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. వైద్య వృత్తి వారికి సామాన్యం. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ఇక్కట్లు కొనసాగుతాయి. దైనందిన కార్యక్రమాల్లో అవరోధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మంచి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోలేకపోతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు ఎదుర్కోగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే
ఆనందకర వాతావరణం గృహరీత్యా నెలకొంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా అనుకూలతను పెంచుతాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఉత్తమ విజయాలు సాధించేటువంటి ప్రయత్నాలు లభిస్తాయి. రాజకీయ రంగం వారికి లబ్ధి చేకూరుతుంది. ఆకస్మిక చిక్కులు సమస్యలు ఏర్పడినప్పటికీ మహిళలు నిలదొక్కుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు సింహరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా రుణ ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది, విముక్తి లభిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. బంధువులతోటి, మిత్రులతోటి సఖ్యత కొనసాగుతుంది. వివాదాలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. శోభతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. వస్తు ప్రాప్తి, వాహన ప్రాప్తి వంటివి బలాన్ని కలిగిస్తాయి. రాజకీయ రంగం వారికి లబ్ధి చేకూరుతుంది. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విషయాలు చేకూరుతాయి. అనుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. క్రమశిక్షణ తగ్గుతుంది, ఆందోళన పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చూస్తారు. మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. మహిళలకు ప్రాధాన్యత తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. రాజకీయ రంగం వారికి సామాన్యం, అనుకూల పరిస్థితులు. వ్యాపార రంగం వారు ప్రయత్నపూర్వకంగా మాత్రమే సాధించగలుగుతారు. క్రీడారంగం వారికి పోటీ పెరుగుతుంది, ప్రాధాన్యత తగ్గుతుంది. అనుచిత పరిస్థితులకు, సమస్యలకు సమాధానాలు వైద్య వృత్తి వారు పొందలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం, అనుకూల దిక్కు పడమట. ఈరోజు తులారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. సామరస్య ధోరణితో కూడినటువంటి కార్యకలాపాలు చేపట్టి తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. అనుకున్నదే తడువుగా కార్యక్రమాలు కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ప్రతిభ గుర్తింపబడుతుంది. గెలుపు అన్ని రంగాల వారికి సాధ్యపడుతుంది. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విజయాలు చేకూరుతాయి. న్యాయవాద వృత్తి వారికి ఉన్నతి లభిస్తుంది. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. భద్రతా భావం కలిగి ఉంటారు. మహిళలకు అత్యంత అనుకూలం. శుభవార్తలు వింటారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అష్టమ కుజుడి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు నియంత్రించబడతాయి. ఆకస్మిక విషయాలు సాధించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చూస్తారు. నూతన కార్యక్రమాల విషయంలో వాదోపవాదాలు కొనసాగుతాయి. మిత్రులు శత్రువులు అవుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అవమానకర సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ కార్యక్రమాల్లో ఎదురవుతాయి. అనుకూల పరిస్థితులు రాజకీయ రంగం వారు పొందలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకు తగ్గుతుంది. ఆరోగ్య సమస్యలు విలువలోకి వస్తాయి. ఖర్చులు విక్కిరి చేస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు ప్రారంభించలేకపోతారు. అనిశ్చితి కొనసాగుతుంది.
సందర్భోచిత నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి రావు. నూతన కార్యక్రమాల్లో వేగం క్రీడా రంగం వారికి తగ్గుతుంది. సినీ రంగం వారికి ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. అవమానకర సంఘటనలు నియంత్రించబడతాయి. స్తబ్దత తొలగుతుంది. చురుకుతనం పెరుగుతుంది. స్థిరత్వంతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ పరిష్కరింపబడతాయి. దైనందిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. అనుకూల పరిస్థితులు మహిళలు సాధించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ఐక్యత కొనసాగుతుంది. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో న్యాయవాద వృత్తి వారి కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. మంచి నిర్ణయాలతో కూడినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మకర రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా, విష్ణు సహస్రం పఠనం శ్రవణం ద్వారా, అష్టమరవి కేతువుల ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక ప్రమాదాలు నియంత్రించగలుగుతారు. ఆకస్మిక ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా నెలకొంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా దక్కించుకోగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి ప్రారంభమవుతుంది. సందర్భోచిత నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. పిల్లల విషయంలో ఆనందకర సంఘటనలు అభివృద్ధికి దోహదపడతాయి, బలాన్ని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. వైద్య వృత్తి వారికి సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కుంభరాశి వారు ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు పొందగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అవలీలగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. గెలుపు సాధ్యపడుతుంది. అనుచిత పరిస్థితులకు, సమస్యలకు సమాధానాలు, పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. వ్యాపార విజయాలు వ్యాపార రంగం వారికి బలాన్ని చేకూరుస్తాయి. శుభకార్య నిర్వహణ కొనసాగించగలుగుతారు. గృహప్రాప్తి, వాహన ప్రాప్తి వంటివి కూడా చేకూరుతాయి. మంచి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోగలుగుతారు. ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. వైద్య వృత్తి వారికి వృత్తిలో ఎదుగుదల గోచరిస్తుంది. ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాలు క్రీడా రంగం వారికి లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీన రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ద్వారా కీర్తి లభిస్తుంది. అభివృద్ధి గోచరిస్తుంది. ఆర్థిక విషయాలు సొంతమవుతాయి. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభించాలని, వ్యాపార విజయాలు చేకూరాలని, ఉద్యోగ విషయాల్లో భద్రతాభావంతో కూడినటువంటి ఫలితాలు లభించాలని, అనుకూల పరిస్థితులు గృహపరంగా పెంపొందింప చేసుకుని తద్వారా విజయాలు సాధించాలని శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభం లాభం అంశానికి స్వాగతం. ఈరోజు తిరుమల క్షేత్రంలో శ్రీవారి పవిత్రోత్సవాలకి అంకురార్పణ జరుగుతుంది. ఈ సందర్భంగా
కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, తిరుమల క్షేత్రంలో శ్రీవారి పవిత్రోత్సవాల అంకురార్పణకున్నటువంటి ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. సంవత్సరం మొత్తం కూడా తిరుమల క్షేత్రంలో శ్రీవారికి, మలయప్ప స్వామివారికి ఎన్నో రకాలైనటువంటి విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. తిరుమల క్షేత్రంలో ఎన్నో హోమాలు జరుగుతూ ఉంటాయి. ఈ హోమాల్లో కానీ, ఆరాధనలో కానీ తెలిసి లేదా తెలియక ఏవైనా దోషాలు జరిగినట్లయితే ఆ దోషాలన్నీ కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి శ్రావణ మాసంలో తిరుమల క్షేత్రంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు అంటే అర్థం ఏంటంటే తిరుమల క్షేత్రంలో స్వామివారికి పవిత్రాన్ని సమర్పిస్తారు. పవిత్రము అంటే అర్థం ఏంటంటే ఒక పట్టు దారంతో కానీ, పత్తితో కానీ ప్రత్యేకమైనటువంటి దారంలాగా తయారు చేసి దానికి ముడులు వేసి పసుపు కుంకుమలతో అలంకరణ చేసి వేద మంత్రాలతో స్వామివారికి దాన్ని సమర్పిస్తారు. దీన్నే పవిత్రం అనే పేరుతో పిలుస్తారు. అయితే ఈ పవిత్రోత్సవాలు అనేవి అంకురార్పణతో పాటుగా 4 రోజుల పాటు జరుగుతాయి. ఈ పవిత్రోత్సవాల్లో మొట్టమొదటి రోజు అంకురార్పణ జరుగుతుంది. అంకురార్పణ అంటే ఏంటంటే ఈ పవిత్రోత్సవాలకు ప్రారంభం అని అర్థం. అంకురార్పణ సందర్భంగా ముందుగా మృత్ సంగ్రహణం చేస్తారు. అంటే తిరుమల క్షేత్రంలో పవిత్రమైనటువంటి మట్టిని సేకరించుకొని ఆ మట్టిని ప్రత్యేకమైనటువంటి పాలికల్లో ఏర్పాటు చేసి కలశ జలాలు చల్లి నవధాన్యాలు ఆ మట్టిలో చల్లి అవి బాగా మొలకలు రావాలని వేద మంత్రాలతో పఠనం చేస్తారు. దీన్నే అంకురార్పణము అనే పేరుతో పిలుస్తారు. తిరుమల క్షేత్రంలో శ్రీవారికి జరిగే పవిత్రోత్సవాలకు ఈరోజు అంకురార్పణ జరుగుతోంది కాబట్టి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే గృహంలో తప్పనిసరిగా వెంకటేశ్వర పిండి దీపాన్ని వెలిగించుకోవాలి. వెంకటేశ్వర పిండి దీపం అంటే ఏంటంటే బియ్యపు పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి ఒక చలిమిడి ప్రమిదను తయారు చేసి దానిలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి స్వరూపంగా భావించుకొని నమస్కారం చేసుకొని ఆ దీపం దగ్గర వెంకటేశ్వర అష్టోత్తరము, గోవిందనామాలు పఠించాలి. దీన్నే వెంకటేశ్వర పిండి దీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ వెంకటేశ్వర పిండి దీపాన్ని పూజా మందిరంలో వెలిగించుకునేటప్పుడు గోడ మీద పసుపు రాసి కుంకుమతో వెంకటేశ్వర నామాన్ని తీర్చిదిద్ది ఆ తర్వాత పూజా మందిరంలో ఒక పళ్ళెం ఏర్పాటు చేసుకొని ఆ పళ్ళెంలో ఈ పిండి దీపాన్ని వెలిగించుకోవాలి. ఈ దీపం వెలుగుతున్నంతసేపు నిద్రపోరాదు. ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆహారం స్వీకరించి ఆ తర్వాత మాత్రమే నిద్రించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. తిరుమల క్షేత్రంలో శ్రీవారి పవిత్రోత్సవాల అంకురార్పణ సందర్భంగా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, వెంకటేశ్వర స్వామికి తులసి మాలికను సమర్పించడం, వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పఠించడం ద్వారా కూడా కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు శ్రావణ మాసంలో శుక్లపక్ష ఏకాదశి తిథి వస్తుంది. దీన్ని పుత్రదా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. అలాగే శ్రావణ మాస ఆదివారం సందర్భంగా సూర్యుడిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, పుత్రదా ఏకాదశి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.